హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కొత్త జంట. ఫస్ట్ వీడియో చూస్తున్న లైక్ చేసుకోరి, అట్లనే కింద కామెంట్ పెట్టరు. ఇవన్నీ చూడరు గైస్, ఇవన్నీ సామాన్లు వరద మహాలక్ష్మి పండుగ దగ్గరలో ఉందని చెప్పేసి తీసుకొచ్చిన. ఇంకా మస్తు సామాన్లు తీసుకోవాలి, ఇంట్లోకి సంబంధించిన సరుకులు అన్నీ మస్తు తీసుకోవాలి. బట్ ఇప్పుడు పండుగ దగ్గర నుండి పెళ్లి వంటల కోసం అట్లనే కొన్ని నిత్యావసరాల కోసం ఉన్న వస్తువులు మాత్రమే తీసుకున్నాం. సామాన్య ఇంత ఉంది, కానీ రేటు మాత్రం దారుణం అంటే దారుణం గైస్. విపరీతంగా రేట్లు పెరిగిపోయినాయి. మిడిల్ క్లాస్ వాళ్ళు బతుకుడు దారుణం అంటే దారుణం, నిజంగా దారుణం. సో మనం వీడియోలోకి వెళ్తాం. ఫస్ట్ ఏమేమి తీసుకున్నామో అన్నీ ఒక్కొక్కటి క్లారిటీ చెప్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రైస్ గురించే చెప్తా గైస్. ఇది 2600 చిల్లర గైస్. ఈ రైస్ మా అత్తమ్మ వాళ్ళు తింటారు ఇంట్లో. మంచి క్వాంటిటీ సూపర్ టేస్ట్ ఉంటుంది. నాకైతే ఫుల్ ఫేవరెట్. అమ్మగారు అలవాటు చేసిన దాంట్లో ఇది ఒకటి నాకు మస్తు అయితే మస్తు నచ్చింది. మా అత్తల ఇంట్లో తినే రైస్ గైస్. ఇంకా అన్నీ క్లీన్ చేసుకోవాలి కాబట్టి వాష్రూమ్ కూడా క్లీన్ చేసుకోవాలి కాబట్టి హార్పిక్ తీసుకున్నాం. అట్లనే బట్టలు అన్ని బౌల్స్ క్లీన్ చేసుకున్నందుకు సబ్బులు తీసుకున్నాం. ఇవి చాలా తక్కువ గైస్, తక్కువ క్వాంటిటీ తీసుకున్నాం ఈసారి. ఎప్పుడు మీకు తెలుసు, ఒక 2 మంత్స్ సరిపడే సరుకులు తీసుకొని పెట్టుకుంటాం. కానీ ఇప్పుడు పండుగ దగ్గర ఉంది, మళ్ళీ ఖర్చులు కట్టేట్ అవుతుంది అని చెప్పేసి ఇప్పుడు అవసరం ఉన్నంత మంది తీసుకున్నాం. మళ్ళీ నెక్స్ట్ 1 మంత్ వరకు ఏమన్నా ట్రై చేస్తాం తీసుకున్నట్లంటే. ఇవి సబ్బులు, ఇది సంతూర్ సబ్బులు. నేను మాత్రం వాడతా, అమ్మాయికి వేరే సబ్బులే. అండ్ మా ఇంట్లో చిన్న మళ్ళీ కాఫీ, ఈ మ్యాగీ అంటే నేను కూడా తింటా. బట్ నాకైతే మ్యాగీ డిఫరెంట్ స్టైల్లో తింటే అలవాటు చేసింది అమ్మగారు మాత్రమే. నేను చేసే స్టైల్ ఒకటి ఉంటుంది, అమ్మగారు చేసే స్టైల్ ఒకటి ఉంటుంది. అమ్మగారు చేసే స్టైల్కి నేను అలవాటు పడిపోయినా, అంత సూపర్గా చేస్తుంది. నాకు బాగా ఇష్టం అమ్మగారు మ్యాగీ చేస్తే. అండ్ పూజ దగ్గర ఉంది. సో అగరబత్తులు అయితే తీసుకున్నాం, పూజకు సంబంధించిన సామాన్లు కూడా తీసుకొచ్చుకున్నాం. అన్నీ చూపిస్తాం. సోడా నీళ్ళు కొంచెం ఫ్రెష్నెస్గా ఉండాలని చెప్పేసి వాష్రూమ్ అయినా నీళ్ళైనా. అట్లనే ఇవి నూనె ప్యాకెట్లు గైస్. ఫ్రీడమ్ అమ్మగన్నలు వాడతారు, ఇది నేను కూడా వాడుతూ ఉంటారు. బట్ రేట్ అయితే విపరీతంగా పెరిగిపోయింది. మీ దగ్గర ఎంత ఉంది అన్నది కామెంట్ చేయండి. నేను చెప్పే ముందు అయితే మీ దగ్గర రేట్ ఎంత ఉంది అన్నది కామెంట్ చేసి చెప్పుర్రి. ఫస్ట్లో మేము తెచ్చుకున్నప్పుడు 130 చేంజ్ ఉండే, ఇప్పుడు మాత్రం 176 రూపీస్ అయింది. ఒక్క ప్యాకెట్ 176 రూపీస్. ఇవి రేట్లు ఇట్లున్న వాళ్ళు ఎట్లా బతుకుడు అర్థమవుతలేదు. అండ్ ఇంకా ఫ్రైలు అవి ఉంటాయని చెప్పేసి సన్ఫ్లవర్ ఆయిల్, ఇది కూడా మంచిదే, డిమార్ట్ ప్రైస్లో తీసుకొచ్చుకున్నాం. అండ్ ఇది పూజా ఆయిల్. ఇప్పుడు ఈ మధ్యలో స్కామ్ జరుగుతున్నాయట, బాటిల్లో వచ్చే ఆయిల్ అంతా రీయూజ్ చేసి ఆ ఆయిల్ని దీపానికి వీటికి సేల్ చేస్తారట. సో మంచిగా చూసి మంచి మాత్రమే తీసుకోవాలి. ఆయిల్ కరెక్ట్గా స్మెల్ అది అంత మంచిగా రావాలి, అంత మంచిగా ఉండాలంటే మంచిగా చూసి తీసుకోవాలి. పూజల విషయంలో మీరు అందరూ బాగా పాటిస్తారు, అట్లా ఇప్పుడు కూడా మంచిగా పాటించాలి. ఇది కారం, టీకాల కారం తీసుకున్నాం. నాకు బయట కారాలు ఏమి పడతలేవు, సో ఇది తీసుకున్నాం. నెక్స్ట్ పిండి వంటలు వేసే ఉంటాయి కాబట్టి అట్లనే మనకు కూడా యూజ్ అవుతుంది కాబట్టి గోధుమ పిండి. ఇది కూడా రేట్ విపరీతంగా పెరిగిపోయింది గైస్, మీకు చెప్పాల్సిన అవసరం లేదు. దారుణంగా పెరిగిపోయింది. 78 రూపాయలు ఉండేది 110 రూపాయలు, 115 రూపాయలు అయిపోయింది గైస్ ఇప్పుడు. ఇవి దూపాలు అండ్ సర్ఫ్ ప్యాకెట్, ఇవి రేట్ కూడా పెరిగిపోయింది. ఏం పెరగలేదు చెప్పు, అన్ని రేట్ పెరిగిపోయింది. పసుపు అండ్ ఇప్పుడు దేవుని సామాన్లు అన్నీ క్లీన్ చేసుకోవాలి కాబట్టి పీతాంబర్, దీంట్లో మంచిగా అయితే మీకు తెలిసిన విషయం. అండ్ జీలకర్ర. అండ్ అమ్మగాడు స్పెషల్గా ఫస్ట్ నుంచి కూడా యూజ్ చేసేది, అమ్మగాడు చిన్నప్పటి నుంచి కూడా ఇదే వాడింది. సూపర్ ఉంటుంది, అమ్మగారికి అయితే బాగా సెట్ అయింది. చూసుకుని ఎవరైనా తీసుకునేది ఉంటే ఇది తీసుకోవాలి, వైట్ టోన్ బాగుంటుంది. అమ్మగారికి అయితే ఫుల్ పడింది. అండ్ అమ్మగాడి యూజ్ చేసేది, మా చిన్న పాప యూజ్ చేసేది. ఇది గైస్ ఫియామా, బాగుంటుంది, అమ్మగారికి ఫుల్ సెట్ అయింది. ఇంకొంచెం అయితే బాగుంది. నాకు అలవాటు చేసిందంటే అమ్మగాడే. రెడ్ లేబుల్, ఈ రెడ్ లేబుల్తో ఛాయ్ తాగకపోతే మాకు డే స్టార్ట్ కాదు, డే ఎండ్ కాదు. రియల్లీ చెప్తున్నా, పిచ్చి ఇష్టం మాకైతే రెడ్ లేబుల్తో టీ తాగడం అంటే పిచ్చి అంటే పిచ్చి ఇష్టం.
అండ్ అమ్ములని ఫేవరెట్ బిస్కెట్స్, మోస్ట్ ఫేవరెట్ బిస్కెట్స్. ఏది ఇచ్చినా తినది, ఏం పెట్టినా తినది. జస్ట్ బిస్కెట్లు ఇచ్చి చాయ్ ఇచ్చిన అనుకోని చాలు, హ్యాపీగా డ్యాన్స్ చేసేస్తుంది చిన్నపిల్లలు అంతే. సింపాపు కదా అమ్ముతాడు. ఈ స్మూతీ పక్కా తీసుకుంటాం, ఒకటి తాగేసాం ఆల్రెడీ, ఇది ఒకటి ఉంది, ఇంకొకటి ఇంకా పప్పులు గాయస్. మామూలు రేట్లు కాదు గాయస్, తల్ల పగిలిపోతుంది ఆ రేట్లకి. 3 నెలల తర్వాత మళ్ళీ షాపింగ్ అయినాం. ఏమో అనుకుని పోతే ఇంకేమో అయింది. మేము ఒక రేట్ అని ఎస్టిమేట్ పెట్టుకుని పోతాం, దానికి దాటిపోయి ఇంకెక్కువ అయింది. పప్పులు అయితే విపరీతమైన రేట్ గాయస్, కొనే తందుకే అయితే అంత రేట్ ఉన్నాయి గాయస్. ఇది ఎంత 290 అట్లా ఏంది, 2 కేజీలు కూడా లేదు, 290. ఇది 117, 12. ఈ చెనికలు ఇవి వాయినాలు ఇవ్వడానికి వాడుతుంది అమ్మగాడు. అట్లనే అమ్మవారికి ఇష్టమైన ప్రసాదంగా అమ్ము పెడుతుంది. వీటి రేటు కూడా గట్టిగానే ఉంది. అండ్ రవ్వనే ఇది, రవ్వ ఇది. అండ్ ఇది మైదా పిండి. ఇప్పుడు నేను పిండి వంటలు చేసుకుని 9 తెచ్చినాం. బేసన్ గాయస్, బేసన్ లేకపోతే మనం ఏ పిండి వంటలు కూడా చేసుకోలేము. ఈ బేసన్ తీసుకొచ్చుకున్నాం. శనగపిండి గాయస్, శనగపిండి లేకపోతే మనం ఏ వంటలు కూడా చేయలేము. సో శనగపిండి కూడా గట్టిగా తెచ్చినాం, గట్టిగా రేటు పడ్డది కూడా. అట్లనే అప్పడాలు, మన ఇంటికి భోజనానికి వస్తారు కదా ఫ్రెండ్స్ ఈ వరలక్ష్మి పండగకి. సో అప్పడాలు కంపల్సరీ పెడతాం కదా, సో అప్పడాలు తీసుకున్నాం. ఇంకా ఇది శనగపప్పు అమ్మగాడు పోలేలు చేద్దామని చెప్పేసి తీసుకుంది. సో ఈ శనగపిండి అంటున్నాను, శనగపప్పు. ఈ శనగపిండి ఇంత తీసుకొని శనగపప్పు ఇంత తీసుకొని రేటు బాగేసరికి నా మైండ్ ఇది చక్కెర సాయిపత్తి ఉంటే చాలు, చక్కెర సాయిపత్తి పాలు ఉంటే చాలు, మా ఇంటి అన్నం లేదని నడుస్తుంది. రోజుకి 2-3 సార్లు చాయ్ తావుడే. అండ్ దాన్ని పళ్ళు తీసుకున్నాం, రాంగా కనబడ్డాయి. అమ్మా ఇవి కూడా రేట్లు కట్టుకున్నాయి, అందుకే నేను ఏం చెప్పలేకపోతున్నాను. ఇది క్లోజప్ గైస్. యాక్చువల్లీ మాది ఈ టూత్ పేస్ట్ కాదు, ఇప్పుడు బడ్జెట్ ఏదో వచ్చిందని చెప్పేసి తీసుకున్నాం. అండ్ కొబ్బరికాయ, ఇవి గైస్ నేను తీసుకున్నది. వీటన్నిటికీ మీరు అనుకునే ఒక రేట్ చెప్పురి, కింద కామెంట్లో చెప్పురి. అది కరెక్టో కాదో నేను చెప్తా. మీరైతే ఎంత అనుకుంటారో ఒక ఎస్టిమేషన్ చెప్పురి, కానీ నేను ఇప్పుడు రేట్ చూపించేస్తున్నా. ఇది రేట్ అక్షరాల దగ్గర 7,164. మేము దీంట్లో సగంలో సగం సామాన్ కూడా తీసుకురాలేదు. సగంలో సగం సామాన్ కూడా రాలేదు మాకు. 7,000 రూపాయలు ఫట్ అయిపోయాయి. 7,000 రూపాయలు అయిపోయినాయి. సామాన్ చూస్తే గివ్వే కనబడుతున్నాయి, ఏం లేవు. మళ్ళీ ఏమన్నా అనిపిస్తున్నాయి గాయస్ మీరే కూడా? ఇంకా నేను స్టార్టింగ్లో ఇచ్చిన సామాన్లకి ఇప్పుడు సామాన్లకి చూస్తే మాత్రం సగం కూడా కాదు. ఇది ఇంత తక్కువ సామాన్కి అంత ఎక్కువ రేట్ అంటే దారుణంగా అనిపిస్తుంది, నిజంగా దారుణంగా అనిపిస్తుంది. ఇప్పుడు 10,000 ఉంటాయో కూడా మేము ఫస్ట్ తెచ్చుకున్నట్టు సామాన్ తెచ్చుకోకపోదు మేము, అంత మీనమైపోయింది కదా. మరి ఏమన్నా ఆదాయం పెరుగుతుందంటే ఆదాయాలు ఎవరు పెరుగుతలేవు, ఖర్చులు మాత్రం విపరీతంగా పెరుగుతున్నాయి. ఖర్చులు ఎట్లా పెరుగుతున్నాయి? రేట్లు పెరుగుట్లా ఖర్చులు పెరుగుతున్నాయి. ఏమో ఇంకా రాను ఇంకా పరిస్థితి ఎట్లుంటుందో అస్సలు అంచనా లేకపోతున్నాం. మొత్తానికైతే ఈ పండగ మందరం అయితే తెచ్చుకున్న సామాన్లు ఇవి. కొంచెం పండుగ మంచిగా ఎత్తేయాలి, అందరికి బ్లెస్సింగ్స్ ఉంటాయి. అంతే గైస్, బాయ్. వేరేదో వీడియో చూసినప్పుడు లైక్ కామెంట్ అయితే అస్సలు మర్చిపోకూరి. బాయ్.